కృష్ణం వందే జగద్గురం. శ్రీకృష్ణుడు తను ఎన్ని కష్టాలు పడినా కూడా ఏనాడు కూడా ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు మనకు కష్టాలుగా కనిపించేది కాదు. ఇక కృష్ణుని సంగతి చూద్దాం. పైకి సుఖంగా హాయిగా ఉన్నట్లు కనిపించినా ఆయనకు పుట్టింది మొదలు దేహత్యాగం చేసే వరకు కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి. సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై స్థిర జీవనం లేకుండా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పుట్టక ముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు, తాత చెరసాలలో మగ్గిపోయారు. శ్రీకృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరు నిమిషమే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో రేపల్లకు వలస వెళ్ళాడు. చూసారా, పురిటి కందుకే ఎన్ని కష్టాలు. కేవలం కొన్ని రోజుల వయసుకే శ్రీకృష్ణుని మీద మొదటగా హత్యా ప్రయత్నం చేసింది పూతన. అప్పటి నుండి అతనికి దినదిన గండంగానే గడిచింది. శ్రీకృష్ణుని శైశవ దశ, మరి బాల్య దశ కూడా శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేసి, వ్యోమాసురుడు మొదలైన వాళ్ళు ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడు అనే యక్షునితోనూ, కాళీయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది. కేవలం 16 ఏళ్ల నాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత దుర్భరమో ఆలోచించండి. ఆ తర్వాత జరాసంధునితో వరుసగా 17 సార్లు భీకర యుద్ధం చేయాల్సి వచ్చింది. అన్నిసార్లు శ్రీకృష్ణుడే జయించాడు, కానీ క్షణం విశ్రాంతి లేకుండా పోయింది. అంతలోనే కాలయమనుడు అనే గర్విష్ఠుని అంతం చేయాల్సి వచ్చింది. యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతున్నదని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు. అనంతరం రుక్మిణిని వివాహమాడేందుకు ఆమె అన్నయ్యన రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టంలో శమంతకమణిని అపహరించాడనే నిందను, ఒక హత్యానేరాన్ని మోశాడు. ఎన్నో కష్టాలు పడి పరిశోధించి శమంతకమణిని సాధించి తెచ్చి తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు. జాంబవతిని పెళ్ళాడే ముందు ఆమె తండ్రి అయిన జాంబవంతునితో భయంకర యుద్ధం చేశాడు. అష్టమహిషుల్లో ఒకరైన నాగ్నజితిని వివాహం చేసుకునేటందుకు మదించిన ఆబోతులతో పోరాడవలసి వచ్చింది. జీవితమే ఒక పోరాటమైంది శ్రీకృష్ణునికి. చివరకు సంసార జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకుల్ని తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలు, వైషమ్యాలు ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వులకిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే చక్కటి గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిన పారిజాత వృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు. తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు. ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురయ్యాడు. కురుక్షేత్రంలో దుష్టజన నాశనం పూర్తయినా శ్రీకృష్ణుని కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారి చేత శపించబడ్డాడు. యదువంశం నాశనమై పోవాలని శపించింది ఆమె. శ్రీకృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏ మాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధపడలేదు. యాదవ కుల నాశనానికి ముసలం పుట్టింది. తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనుమలు యావన్మంది ఒకరినొకరు నరుక్కుంటూ వచ్చి పీనుగు పెంటలైపోతున్న విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు శ్రీకృష్ణుడు. సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళ ముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అలాంటి సమయంలో ఆయన మనస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. శ్రీకృష్ణుని జీవితం పూల పాన్పేమీ కాదు, దారుణమైన ముళ్ళ బాట. ఆయన జీవితం కులాసాగా గడిచిందో, అష్ట కష్టాలతో గడిచిందో గమనించండి. మనకు చిన్న కష్టం వస్తే చాలు ఎంతో బాధపడిపోతాం. ఆ కష్టాలకు బాధ్యుడు దేవుడేనని నిందిస్తాం. కానీ భగవంతుడు శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా మానవ రూపం దాల్చి మానవుల కంటే ఎక్కువ కష్టాలు, సమస్యలు అనుభవించి చూపించాడు. శ్రీకృష్ణుడు అనుభవించిన కష్టాల్లో 100వ వంతు కష్టాలు పడిన మానవులు ఎవరైనా ఉన్నారా? నీతులు, ధర్మాలు చెప్పటం తేలికే,
కానీ ఆచరించటం కష్టం. కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పటం సులభమే, అనుభవించటం కష్టం. కానీ శ్రీకృష్ణుడు అన్నీ ఆచరించి, భరించి చూపించాడు. మనం శ్రీకృష్ణుడు భగవానుడు, ఆయన ఆయనకి ఏదొచ్చినా అవలీలగా ఆయన దాన్ని తట్టుకున్నాడు. మనమైతే తట్టుకోలేమని అనుకుంటాం. కానీ మరి శరీరాన్ని ధరించి భూమి మీదకొచ్చినప్పుడు ఎన్ని కష్టాలను, ఎన్ని అవాంతరాలను, మరి అన్నీ చాలా కష్టాలు పడ్డాడు. కానీ కృష్ణుడు కష్టాలు పడ్డాడు అని ఎవరు అనరు, అనుకోరు. ఎందుకంటే ఆయన శక్తితో వాటినన్నిటినీ అలాగా పసిపిల్లడు అప్పటినుంచి గూడా వాటినన్నిటినీ దాటుకుంటూ, తట్టుకుంటూ వచ్చాడు. అందుకని ఎవరు గూడా ఆయన భగవంతుడు అనే భావం ఉండి, ఆయన అలాగా తట్టుకున్నాడు. ఆయనకి పెద్ద లెక్కేముంది అన్నటువంటి భావం అందరిలో ఉంది. శ్రీరాముడు మానవుడిగానే ఉన్నాడు. ఏ మహిమలు చూపించలేదు గనక, శ్రీరాముడు మానవుడిలాగానే అన్నిటినీ భరించి, మరి ఆ కష్టాల్లో గూడా ధర్మాన్ని తప్పకుండా చక్కగా ఆచరించి అందరికీ చూపించాడు గనక రాముడు ధర్మస్వరూపుడు అన్నారు. మరి కృష్ణుడు మ యుద్ధంలో యుద్ధ సమయంలో అర్జునుడికి గొప్ప జ్ఞాన బోధ చేశాడు. మరి 2, 3 సార్లు తన విశ్వరూపాన్ని చూపించాల్సిన వాళ్ళకి చూపించాడు. తర్వాత మరిపించాల్సిన వాళ్ళకి మరిపించాడు. ఎన్నో మహిమలు, మాయలు చేశాడు గనక ఆయన కష్టాల్ని ఎవరు గూడా లెక్క చేసుకోరు. ఎందుకంటే ఆయన భగవంతుడు గదా అనే భావంతోనే ఉంటాము. కానీ ఈరోజు ఇప్పుడు పుట్టక ముందు నుంచి ఎన్ని కష్టాలు, నష్టాలు పడ్డాడో చెప్పారు. ఒక అనుక్షణం ఆయన కష్టాలే పడ్డాడు. అంటే మనకే గాదు, భగవంతుడే శరీరం దాల్చి భూమి మీదకి వచ్చినప్పుడు కష్టాలు తప్పవు. ఆ కష్టాలు, నష్టాలు ఎలా వాళ్ళు తట్టుకున్నారో, వాళ్ళ కష్టాల్ని తలుచుకుంటే మన కష్టాలు చాలా చిన్నవిగా ఉంటాయి. అప్పుడు ఇంకా తేలికగా మనం తట్టుకోగలుగుతాము కనుక, వాళ్ళయన్నీ తెలుసుకుంటే మనం గూడా చాలా తేలిగ్గా వాళ్ళ కష్టం ముందు మనదెంత అనుకున్నప్పుడు చిన్నదిగానే అనిపిస్తుంది. చాలా తేలికగా దాన్ని భరించగలుగుతాం, తట్టుకోగలుగుతాం. అందుకని ఆయన కష్టాలన్నిటిని గూడా, కృష్ణుడి కష్టాలన్నిటిని గూడా ఈరోజు మనం తెలుసుకున్నాం. దానికి ఫలితంగా మన కష్టాల్ని దూది పింజల్లాగా భావించి తేలిగ్గా వాటిని అవలీలగా దాటాలి అని మనకి తెలియజేశారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.